హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అరౌండ్ ఒక 1 మంత్ టైం అయితే అయిపోయింది అనుకుంటా మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ పోస్ట్ అయితే చేసి. సో కొన్ని టెక్నికల్ రీజన్స్ అండ్ ఆల్సో కొన్ని ఎగ్జామ్ ప్రిపరేషన్స్, జాబ్ టెన్షన్స్, వీటి వల్ల ఎటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకైతే షేర్ చేయలేకపోయినా, ఇకపై అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రతిరోజు కూడా మీకు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, SSC CHSL రిక్రూట్మెంట్ 2024 గురించి. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయండి, ఇంట్రెస్ట్ అయితే లేకపోతే. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఆల్సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని పూర్తిగా చూసి ఈ SSC CHSL రిక్రూట్మెంట్ 2024 డీటెయిల్స్ని పూర్తిగా తెలుసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, సో ఫ్రెండ్స్, మనకి ఈ ఏప్రిల్ మంత్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CHSL రిక్రూట్మెంట్ని అనౌన్స్ అయితే చేసింది. ఈ రిక్రూట్మెంట్లో చూసుకుంటే టోటల్గా మనకి 3712 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ C కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇప్పుడు మనం ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ ఆల్సో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తోనే అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు చూసినట్లయితే, ముందుగా మనకి ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఉందో, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక షెడ్యూల్ని మెన్షన్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అండ్ ఆల్సో ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మనకి తెలుస్తాయి. సో ఒకసారి మనం ఈ షెడ్యూల్ గురించి చూసుకున్నట్లయితే, యాక్చువల్లీ ఏదైతే ఈ CHSL రిక్రూట్మెంట్ ఉందో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అఫీషియల్లీ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడనేది చూసుకున్నట్లయితే మనకి మే 7వ తారీఖు అనేది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మే 7వ తారీఖు లోపే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి. ఇక అప్లికేషన్స్ ఫీజు పే చేయడానికి మే 8వ తారీఖు వరకు టైం అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సమ్ టైమ్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనకి చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. స్పెల్ మిస్టేక్స్ లాంటివి కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్లో కానీ కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. అటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ అయితే చేసుకోవడానికి, అంటే మార్పులు అయితే చేసుకోవడానికి మనకి మే 10వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కరెక్షన్ విండో అనేది అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పి మనకి షెడ్యూల్లో మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే, ఈ జాబ్స్కి సంబంధించిన ఏవైతే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయో, ఇందులో టైర్ 1 ఎగ్జామ్ అనేది చూసుకుంటే మనకి జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్స్లో జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టైర్ 2 ఎగ్జామ్ అనేది టైర్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామ్ షెడ్యూల్ని అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్లో గ్రూప్ C కేటగిరీ పోస్టులు ఉన్నాయని మాట్లాడుకున్నాం. మొత్తం 3712 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అయితే ఇవి ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు అనేవి చూద్దాం. సో ఇవి మొత్తం 4 కేటగిరీలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 చూసుకున్నట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఈ 2 కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్యారల్గా ఒకే విధంగా అయితే ఉంటాయి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 19,900 అంటే 19,900. మ్యాక్సిమం పే చూసుకుంటే 63,200 అంటే మ్యాక్సిమం 63,200 వరకు శాలరీ వస్తుంది. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి ఒక్కసారి మీకు పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్తో మీరు లోయర్ డివిజనల్ క్లర్క్ కానీ, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్ కానీ సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇచ్చేటటువంటి శాలరీ అరౌండ్ 35,000 రూపీస్ అంటే 35,000 రూపాయలు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో లోయర్ డివిజనల్ క్లర్క్ కానీ, లేదా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్ కానీ మీరు కనుక సెలెక్ట్ అయితే. ఇక నెక్స్ట్ ఇందులోనే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 2 కేటగిరీ జాబ్స్ ఉన్నాయి. అందులో ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్, రెండోది డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A. ఇందులో మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 25,500 అంటే 25,500. మ్యాక్సిమం పే 81,100 అంటే 81,100. ఈ విధంగా మనకి బేసిక్ అండ్ మ్యాక్సిమం పేస్ ఉంటాయి. ఒకసారి బేసిక్ అండ్ మ్యాక్సిమం పేస్ గురించి పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్తో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 45,000 రూపీస్ వరకు మీకు శాలరీగా సెంట్రల్ గవర్నమెంట్ పే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు వేకెన్సీస్ కూడా ముందుగా నేను చెప్పినట్లు టోటల్గా 3712 పోస్ట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఈ ఏజ్ లిమిట్స్ గురించి ఒకసారి క్లియర్గా మాట్లాడితే, ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే ఈ జాబ్కి అప్లై చేసిన అభ్యర్థికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు మాత్రమే జాబ్స్కి అప్లై చేయొచ్చు. అయితే ఈ మ్యాక్సిమం 27 సంవత్సరాలు ఏదైతే మెన్షన్ చేశారో ఏజ్, ఇది ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి
ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఐ మీన్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు 32 years వరకు అప్లై అయితే చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జనరల్గా బీసీ కేటగిరీ. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీళ్ళు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్, వీళ్ళకి 10 years అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం వల్ల వీళ్ళు 37 years వరకు అప్లై అయితే చేయొచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ వీళ్ళకి చూసుకున్నట్లయితే 13 years, సో వీళ్ళు అరౌండ్ 40 years వరకు అప్లై చేయొచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ వీళ్ళు అరౌండ్ 42 years వరకు అప్లై అయితే చేయొచ్చు, ఇన్ కేస్ ఈ జాబ్స్కి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటే. ఇక ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కూడా 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇవైతే ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అవసరమైన ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. ఇందులో ఏ పోస్ట్కి అయినా సరే అప్లై అయితే చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు పారా నెంబర్ 8.2ని చూస్తే క్లియర్గా కనపడుతుంది. బట్ ఇక్కడ ఒక పాయింట్ అయితే హైలైట్ అయింది, అదేంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో అందులో కొన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో ఉన్నాయి కొన్ని పోస్టులు. ఆ పోస్టులకు మాత్రమే ఇంటర్మీడియట్లో అనేది సైన్స్ స్ట్రీమ్లో చదివి ఉండాలి అండ్ ఆల్సో మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, అంటే ఎంపీసీ వాళ్ళు అప్లై చేయాలి. సో ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో కాస్త డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒకసారి మరి క్లియర్గా చెప్తున్నాను చూడండి, మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఇవన్నీ పోస్టులు కూడా ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏవైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏలో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ అండర్టేకింగ్లో ఉన్న కొన్ని పోస్టులు ఉంటాయో వాటికి మాత్రమే ఎంపీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇన్ కేసు ఏమైనా అర్థం కాకపోతే మీరు పారా నెంబర్ 8.1 ఆర్ 8.2ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డీటెయిల్స్ అనేవి మీకైతే అర్థమవుతాయి. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనే దాని గురించి చూద్దాం. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలనే దాన్ని పెద్దగా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఎస్సి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా సరే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఓటీఆర్ ఐడితో, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉంటుందో దానితో లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయ్యి మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అవుతాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి, ఇన్ కేస్ మీకు రిజర్వేషన్ ఉంటే అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇస్తారు, రిజర్వేషన్ లేకపోతే అప్లికేషన్ ఫీజు పే చేయమంటారు, అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకున్నట్లయితే 100 rupees అయితే ఉంటుంది. ఎస్ఎస్సిలో ఒక మంచి విషయం ఏంటంటే ఎస్ఎస్సిలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అప్లికేషన్ ఫీజు మాత్రం ఎప్పుడు చేంజ్ అయితే అవ్వదు. ఆల్మోస్ట్ ఆల్ 99% ఎప్పుడు కూడా 100 rupees అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు 100 rupeesని క్యాండిడేట్స్ అందరూ పే చేయాలి. బట్ కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది, అంటే వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఆ క్యాండిడేట్స్ ఎవరంటే ఉమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్. ఇప్పుడు నేను ఎవరైతే మెన్షన్ చేసిన కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయకుండానే డైరెక్ట్గా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ గురించి మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను. సెలక్షన్ ప్రాసెస్ టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి 2 stagesలో ఉంటుంది. సో ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయో ఎగ్జామ్ డేట్స్ కూడా, ఎగ్జామ్ సెంటర్స్ కూడా తెలుసుకోవాలి కదా, వాటి గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఒకసారి మనం ఎగ్జామ్ సెంటర్స్ గురించి మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నట్లయితే సదరన్ రీజియన్లోకి వస్తే ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ సెంటర్స్ని అబ్జర్వ్ చేస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెన్షన్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవైతే మెన్షన్ చేసినటువంటి ఎగ్జామ్ సెంటర్స్. ఇప్పుడు ఏవైతే నేను లొకేషన్స్ మెన్షన్ చేశానో ఈ లొకేషన్స్లో మీరు ఈ జాబ్స్కి అప్లై చేస్తే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక ఇప్పుడు మనం ఏదైతే సెలక్షన్ ప్రాసెస్లో టైర్ 1, టైర్ 2 అని మెన్షన్ చేసామో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి టైర్ 1 అండ్ టైర్ 2 అని మెన్షన్ చేశారు. సో ఇవి రెండు కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం టైర్ 1 ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. టైర్ 2 గురించి మనం టైర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు రెండాట్ల గురించి మాట్లాడినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు మనం
టైర్ 1 ఎగ్జామ్ గురించి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే టైర్ 1 ఎగ్జామ్కి సంబంధించి మనకి టైం చూసుకున్నట్లయితే అంటే ఎగ్జామ్ రాయడానికి టైం చూసుకుంటే 60 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. బట్ ఎవరైతే మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 80 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్లో పారా నెంబర్ 7.1, 7.2 అండ్ 7.3లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను పర్సన్ విత్ డిజేబిలిటీ అని చెప్పాను కదా. సో మీరు ఆ కేటగిరీస్ని క్లియర్గా చూడాలనుకుంటే నోటిఫికేషన్లో ఏవైతే పారాస్ మెన్షన్ చేసినా ఆ పారాస్ని రిఫర్ అయితే చేయొచ్చు. సో ఇక ఇప్పుడు మనం ఎగ్జామ్ పేపర్ అండ్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఎగ్జామ్ పేపర్ గురించి మాట్లాడితే టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఒక్కో క్వశ్చన్ 2 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. అండ్ మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఆ పార్ట్స్ ఏంటో చూద్దాం. పార్ట్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. పార్ట్ 2లో జనరల్ ఇంటెలిజెన్స్. పార్ట్ 3లో మనకి క్వాంటిటీ యాప్ట్యూడ్ విత్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్. పార్ట్ 4లో జనరల్ అవేర్నెస్ ఉంటాయి. ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్టే ఈచ్ పార్ట్లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్స్తో ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. అండ్ ఆల్సో 200 మార్క్స్ అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే లాంగ్వేజెస్. బేసిక్గా ఎగ్జామ్ అనేది చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. బట్ మనకి లోకల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాసే ఆప్షన్ అయితే ఉంది. అంటే మీరు తెలుగులో ఇంట్రెస్ట్ ఉంటే తెలుగులో కూడా ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ ఏమైనా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఏదైతే మెన్షన్ చేశారో కాలం, ఆ కాలంలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే ఈ టైర్ 1 ఎగ్జామ్ ఉందో ఈ టైర్ 1 ఎగ్జామ్లో ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏదైతే 2024లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి CHSLR కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా ఇప్పటి వరకు కూడా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.